అందరికీ వందనాలు. క్రీస్తుని ఎరుగుటయే క్రైస్తవం యొక్క సారము. క్రైస్తవులైన మనము ఒక మతాన్ని అనుసరించడం లేదు ప్రియులారా. మనం క్రీస్తు అనే ఒక వ్యక్తిని వెంబడిస్తున్నాం. మనం మతం ఒక తత్వం కాదు, ఆలోచన సరళి కూడా కాదు. అది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి క్రీస్తు. మనం ఆయనను వ్యక్తిగతంగా ఎరుగుదుము. అలా ఆయనను తెలుసుకోలేని పక్షములో మనము క్రైస్తవులని చెప్పుకోలేం ప్రియులారా. విశ్వాసం ద్వారా మనం క్రీస్తును తెలుసుకోవచ్చు. అవిశ్వాసకి క్రీస్తు ఒక మర్మంగా ఉండిపోతాడు. మనం విశ్వసించగానే ఆ మర్మం బయలుపరచబడుతుంది. మనం విశ్వసించగానే క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ప్రవేశించి క్రీస్తులో మన వ్యక్తిగత సంబంధం కలిగి ఉండేలా చేస్తాడు. మనం క్రీస్తును తెలుసుకోగానే ఆయనలో గుప్తమై ఉన్న బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు పొందుతాం. ఆ విధంగా క్రీస్తును తెలుసుకోవడం అంటే మనం తెలుసుకోవాల్సిన సమస్తాన్ని తెలుసుకోవడమే. ఆమేన్.